మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలు, సంఘాలు ఐక్య ఉద్యమ కార్యాచరణను చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ పర్ణికా ఫంక్షన్ హాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ, వామపక్ష, ప్రజా, దళిత, పౌర సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ అంటే పరోక్షంగా ప్రభుత్వం తన బాధ్యతను వదిలించుకొని ప్రైవేటు వారికి మెడికల్ కాలేజీలు అప్పగించడమేనని, దీని ద్వారా వైద్య విద్య పేద, మధ్యతరగతి కుటుంబాలకు దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విధి విధానాల వల్ల సామాన్యుడికి వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించే వరకు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేసిన వివిధ ముఖ్య నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, చాలా మంది పెద్దలు అందరూ కనిపిస్తున్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొదలు మాట్లాడుతూ మొదలు ఒక చాలా వాల్యుబుల్ విషయాన్ని చెప్పారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీడియా అంతా మా ఇంటికి వచ్చేది ప్రభుత్వాన్ని విమర్శించే బైట్స్ దొరుకుతాయేమో అని మాట్లాడుకొని బాగా అడిగేవారు, రిక్వెస్ట్ చేసేవారు. ఈరోజు నేను రౌండ్ టేబుల్ పెడితే ఇక్కడ మీడియానే లేదు అని చెప్పి బాధగా చెప్తాను. అసలు సమస్యకి మూల కారణమే అది. మొత్తం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ప్రతి సమస్యకి మూల కారణమే ప్రజాగానం వినిపించే వాళ్ళు తగ్గిపోవడం. నేను కూడా జర్నలిస్ట్గా పనిచేశాను. ఎన్నో ఉద్యమాలు బషీర్ కాల్పులతో సహా కవర్ చేసిన వాళ్ళలో నేను కూడా ఏలూరు దగ్గర నుంచి కాంగారి దాకా మీ విద్యుత్ పోరాటాలని కవర్ చేసిన వాళ్ళు నేను. ఈ రాష్ట్రానికి పోరాటాలు కొత్త కాదు, తెలుగు ప్రజలకి పోరాటాలు కొత్త కాదు. కానీ ఇవాళ కొత్త రాజకీయం చూస్తాం. మన కార్యాచరణ ఇంకా అందరూ అంటే అన్ని రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడాచరణ తీసుకుంటాం అనేది నా ఉద్దేశం. ఈ రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశం కూడా బాబ్జీ గారు బాగా చెప్పారు. ఏదో మన చర్చ ఉద్దేశం లేదు. జిల్లా కలెక్టరేట్ దగ్గర, డిఎంహెచ్ ఆఫీస్ వద్ద ఎక్కడో దిక్కున మనం ఒక అన్ని కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలు, కలిసి వచ్చే సామాజిక సంఘాలు, కలిసి వచ్చే ఇతర మేధావి సంఘాలు అందరితో కూడా ఇది పెట్టాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రౌండ్ టేబుల్ సమావేశం. ఎందుకంటే వైద్య అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇతర దేశాల్లో కూడా మీరు చూస్తే విద్య మీద, వైద్యం మీద నిధులు పెట్టి ఈ రెండు రంగాల్ని తన ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటారు. కానీ అలాంటిది ఈరోజు ఎడ్యుకేషన్ అనేది టోటల్గా కొంతమంది కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వైద్యం కూడా స్టార్ట్ చేశారు. ఈరోజు ఒక 17 మెడికల్ కళాశాలలు ఒకేసారి రాష్ట్రంలో పెట్టినప్పుడు దేశంలో ఉన్న ఇతర పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు కూడా చాలా హర్షించారు. అలాంటి మెడికల్ కళాశాలలు అంటే ఈరోజు వైద్య రంగాన్ని భవిష్యత్తులో వచ్చే డాక్టర్స్ పేదవాడితో వీటితో లింక్ అయ్యి ఉండేది. అలాగని నేను వాళ్ళ కోపం రావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు. వీరబాబు గారు సెల్ఫ్ ఫైనాన్స్ అనే పేరుతో
2 జీవోలు తీసుకొచ్చి ఇంచుమించు 40% ఫీజుల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెడుతూ వసూలు ప్రారంభించి దాన్ని ఆనాడు లోకేష్ నా బాగా గుర్తు విశాఖపట్నం ఆరులోవ మీటింగ్ జరిగినప్పుడు కిమ్స్ మీరు ఆయన చెప్పాడు, మేము అధికారంలోకి రాగానే ఆ 2 జీవోలు రద్దు చేస్తాము, వైద్య రంగం టోటల్గా ప్రభుత్వ రంగం చేతిలో ఉండాలి,